సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. జోగిపేట పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి కేక్ కట్ చేసి కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ నేతలకు క్రాంతికిరణ్ కేక్ తినిపించారు. ఈ సందర్భంగా క్రాంతికిరణ్ మాట్లాడుతూ కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. కేసీఆర్ పాలనే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని, కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలపరుచుకోవాలని తెలిపారు. ప్రతిపక్ష హోదాలో ప్రజలకు అండగా నిలబడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నేతలపై ఉందన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని క్రాంతికిరణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జైపాల్ రెడ్డి, సాయికుమార్, శంకరయ్య మరియు మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈరోజు మనందరికీ కూడా తెలంగాణ ఉద్యమాన్ని రాదు తెలంగాణ అని అనుకుంటున్న సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని చంద్రబాబు నాయుడు బాగా అణచివేసి ఎవరెవరైతే తెలంగాణ నుంచి మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా బెదిరిస్తూ ఎన్కౌంటర్ చేస్తున్న సమయంలో తెలంగాణ నేనున్నానంటూ ముందుకు వచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు 2000 సంవత్సరం అట్లా వచ్చి అందరినీ కూడా తనతో కలుపుకుంటూ తెలంగాణ సాధనలో వాళ్ళందరినీ కూడా కలుపుకొని తెలంగాణను సాధించడంలో కీలకమైన భూమిక పోషించే వ్యక్తి కేసీఆర్ గారు. అతని మహనీయుడు మన తెలంగాణలో పుట్టడం అనేది నిజంగా తెలంగాణ ప్రజల ఒక అదృష్టంగా మనం భావించాలి. ఒక విజన్ ఉన్న నాయకుడు, ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి. ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటే ప్రజల కష్టాలు తీరుతాయని చెప్పి ఒక పూర్తి స్థాయి అవగాహన కలిగిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందుకే తను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎలక్షన్లలో ఏ హామీలు ఇచ్చినామో ఆ హామీలే కాకుండా తక్షణంగా ప్రజల అవసరాలు ఏమున్నాయి అని చెప్పి వాటి మీదే దృష్టి పెట్టిన వ్యక్తి కేసీఆర్ గారు. మన తెలంగాణలో మరి ముఖ్యంగా వ్యవసాయ పట్ల అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోకపోతే కేసీఆర్ వచ్చిన తర్వాతనే రైతుల ముఖాల్లో ఆనందం వచ్చింది, కరెంట్ వచ్చింది 24 గంటలు, పేద ప్రజల జీవితాల్లో మార్పు వచ్చింది. ప్రతి ఊళ్ళో కూడా ప్రతి ఒక్కరిలో కొనుగోలు శక్తి అనేది పెరిగింది కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత. ప్రతి గ్రామంలో, ఈ గ్రామంలో ఏ షాప్ ఉన్నా సరే, కిరాణా షాప్ ఉన్నా, ఇంకే షాప్ ఉన్నా, అక్కడ బిజినెస్ అనేది పెరిగింది అంటే ఆ గ్రామంలోని ప్రజల చేతుల్లో డబ్బు ఉన్నట్టు లెక్క. ప్రజల చేతిలో డబ్బు వచ్చిందంటే కేసీఆర్ గారు రైతు బంధు కావచ్చు, పెన్షన్ కావచ్చు, లేదనుకుంటే వివిధ రకాల స్కీమ్ల వరకు కావచ్చు, అట్లా ప్రజల జీవన విధానాల్లో మార్పు తీసుకురావడానికి కేసీఆర్ గారి విధానం అనేది పనిచేసింది, ఆయన ఆచరణ పనిచేసింది. అటువంటి ఒక అద్భుతమైన ఆలోచన శక్తి కలిగిన వ్యక్తి, దూరదృష్టి కలిగిన వ్యక్తి కేసీఆర్ గారు. ఆయన జన్మదినాన్ని ఈరోజు మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.